హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ పర్ఫెక్ట్ టెక్కింగ్ ఎరువు. సో ఇవాళ వచ్చినప్పటికి మనం ఒక సి ప్రోగ్రామింగ్ చూద్దాం. ఎలాంటి సి ప్రోగ్రామింగ్ అంటే స్ట్రింగ్ని ఎలా ప్రింట్ చేయడము, అంటే మనం యూజర్ దగ్గర నుంచి ఎలా తీసుకోవాలి, సో అది మళ్ళీ ఎలా ప్రింట్ చేయాలనేది ఇవాళ వీడియోలో చూద్దాము. సో ఇప్పుడు మన వీడియో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫస్ట్ మీరు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని మళ్ళీ వీడియో అనేది చూడండి. అండ్ మా టెక్నికల్ కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ చేయండి. అంటే ఫ్రెషర్స్ చాలా మంది జాయిన్ అవుతున్నారు, ఫస్ట్ ఇయర్ కొత్తగా జాయిన్ అయిన మన ఛానల్స్కి ప్రోగ్రామింగ్ గురించి భయపడతా ఉంటారు. సో వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది షేర్ చేయండి. సో వాళ్ళకి అంటే బీటెక్లోకి వెళ్ళక ముందే మిక్సీ ప్రోగ్రామ్ అనేది వచ్చేస్తుంది. సో ఇవాళ మనం స్ట్రింగ్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో స్ట్రింగ్ ఫస్ట్ మనం డెస్క్టాప్లోకి వచ్చాం. str.c అని ఇచ్చాము. సో మనకు ఆల్రెడీ ఫైల్ క్రియేట్ అయిపోయింది. సో కంట్రోల్ ప్లస్ నొక్కితే పెద్ద అయిపోయింది. హ్యాష్ ఇంక్లూడ్ ఇది కామనే. stdio.h వైడ్ మెయిన్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇలా తీసుకుంటే మనం ఏం చేస్తాము, నార్మల్ సి ప్రోగ్రామ్ రాస్తాము. బట్ స్ట్రింగ్ సంబంధించిన మనకి కొన్ని కావాలి. లెంత్ ఫైన్ చేయాలంటే str.len. సో లెంత్ ఇలా ఫార్మాట్స్ మనకు కొన్ని వర్డ్స్ కావాలి. అండ్ మీరు ఎలా చెప్పాలంటే ఒక డేటా టైప్స్ లాగా ఇప్పుడు మనం stdio.h రాసాము అనుకో, సో దాంట్లో మనకి ఏం యాక్సెస్ అవుతుంది, ప్రింట్ఎఫ్ ఇవి కొన్ని మాడ్యూల్స్లో యాక్సెస్ అవుతాయి. కానీ స్ట్రింగ్ వాల్యూస్ కావాలంటే మనం ఏం చేయాలంటే హ్యాష్ ఇంక్లూడ్ string.h తీసుకుంటే స్ట్రింగ్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని యాక్సెస్ అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఒక క్యారెక్టర్ని డిక్లేర్ చేసుకుందాం. డిక్లరేషన్ ఆర్ ఇనిషియలైజేషన్ నుండి చేసేద్దాం ఒకేసారి. సో str. సో మన పేరు ఏమవుతామంటే పర్ఫెక్ట్ అని ఇద్దాము. సో దాని తర్వాత మనం ఏం చేద్దామంటే ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఇప్పుడు మనం ఒక డెసిమల్ వాల్యూ ఇచ్చామంటే డి చేస్తాం. మళ్ళీ ఫ్లోట్ అంటే ఎఫ్ అంటాము. సో నేను స్ట్రింగ్ కాబట్టి %s/n. ఇప్పుడు మనం ఏం చేయాలి, str ప్రింట్ చేయాలి. సో ప్రింట్ అవుతుందో లేదో చూద్దామా గాయస్. స్పేస్ str.c.a.out పర్ఫెక్ట్ ప్రింట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే యూజర్ని మనం అడుగుదాం. అంటే ఇప్పుడు ఏంటి, ఆల్రెడీ మనం ఇక్కడ వాల్యూ అసైన్ చేస్తాం. స్ట్రింగ్ అనేది క్యారెక్టర్ అనేది ఇస్తాము. ఇప్పుడు మనం ఏం చేద్దాం, యూజర్ని అడుగుదాం. సో ఇది తీసాం. సిసి లోపల మనం ఒక 50 క్యారెక్టర్స్ ఉంటాయి అనుకుందాం. కామె ఇచ్చేసి మనం ఏం చేయాలి, తీసేసి ఎంటర్ స్ట్రింగ్ వాల్యూ స్కానర్స్ %d %d. సో %d అంటే ఏంటంటే మనకి డెసిమల్స్ కాబట్టి ఎస్ తీసుకుని str తీసుకున్నాం. బికాస్ str రీడ్ చేసుకున్నాం కాబట్టి str. సో చేసుకుని మనం ఏం చేద్దాం, ప్రింట్ str ప్రింట్ చేయము. ఇప్పుడు సీనోకి మళ్ళీ డెస్క్టాప్లోకి వెళ్ళిపోదాం, ఇంటర్నెట్లోకి వెళ్ళిపోదాం. మళ్ళీ తప్పు రాశానా, ఇప్పుడు మళ్ళీ పర్ఫెక్ట్ అడుగుదాం, లేదంటే టిక్ అని ఇద్దాం. సో మళ్ళీ టిక్ అని ప్రింట్ చేసింది చూసారా.
సో అదనమాట ఇనిషియలైజేషన్ అండ్ యూజర్ దగ్గర నుంచి యాక్సెస్ చేయడం ఒక స్ట్రింగ్ వాల్యూని. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి అండ్ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి మా ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి. సో మీకు డిఫరెంట్ కంటెంట్స్ అనేది ఇస్తాను తప్పకుండా. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్.